హాయ్ నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా. ఈరోజు మనతో గార్జియస్ లేడీ హూ ఇన్స్పైర్స్ ఫ్యాషన్ వరల్డ్ అండి. షీ ఈజ్ ద మోడల్ అండ్ ఆల్సో యాక్టర్ హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ఇలాయి మోడలింగ్ అండ్ ఫినిషింగ్ స్కూల్. ఈరోజు మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్, Hello. ఎలా ఉన్నారు? I'm good. How are you? యూ ఆర్ లుకింగ్ ఫ్యాబ్ యాక్చువల్లీ, Thank సో you. గ్రేస్ఫుల్. Thank you. Thank సో you. మ్యామ్, మొదటిగా వస్తే వాట్ ఈజ్ అసలు ఇలాయి మోడలింగ్ అండ్ ఫినిషింగ్ స్కూల్ అంటే ఏంటి అసలు? So, Ilahi Modeling and Finishing School ante where we train models and normal people specifically. సో ఎవరైతే మోడలింగ్ ఫీల్డ్లో నేర్చుకోవాలి, బ్యూటీ పెజెంట్స్లో చేయాలి అనుకున్న వాళ్ళకి వీ ట్రైన్ దెమ్ మోడల్స్కి. అండ్ నార్మల్ పీపుల్ కూడా మోడల్స్ లాగా కనిపించాలి అనుకుంటారు, బట్ వాళ్ళు మోడలింగ్ ఫీల్డ్లోకి వెళ్ళలేరు. సో వాళ్ళకి ఏంటంటే ఇమేజ్ కోచింగ్ లాగా, అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ చేస్తాము. అండ్ వాళ్ళ బాడీ అనాలిసిస్ చేసి వాళ్ళు ఏ డ్రెస్ అయితే వాళ్ళకి సూట్ అవుతుంది, వాళ్ళు కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడాలి, ఎలా నడవాలి, ఏ డ్రెస్ బాడీ టైప్ ప్రకారంగా సూట్ అవుతుంది, వాళ్ళ స్కిన్ టైప్ ఏంటి, బేసిక్ చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ చేస్తే హౌ కెన్ దే లుక్ బ్యూటిఫుల్, మోర్ ఎలిగెంట్, అండ్ దెన్ దాట్ కెన్ బూస్ట్ దేర్ కాన్ఫిడెన్స్. సో అలా ఫినిషింగ్ స్కూల్ అంటే మన స్కూల్లో కాలేజెస్లో మనకి ఏవైతే నేర్పించలేదో కొన్ని అంటే ఇప్పుడు ఫాస్ట్ గోయింగ్ వరల్డ్లో ఎవ్రీ వన్ షుడ్ బి యూనో, అందరూ మనల్ని చూసే మనతో మాట్లాడతారు. ఇప్పుడు మీతో కూర్చొని మాట్లాడాలన్నా సరే మన ఎపీరియన్స్ చూస్తారు, మన డ్రెస్సింగ్ సెన్స్ చూస్తారు, మనం మాట్లాడే విధానం చూస్తారు. సో ఇవన్నీ మన కాలేజెస్లో స్కూల్లో మనకి నేర్పించరు. అండ్ చాలా మందికి కాన్ఫిడెన్స్ ఉండదు మాట్లాడడానికి, చెప్పడానికి ఇదేని. సో ఇలాహి ఫినిషింగ్ స్కూల్లో వి ట్రైన్ దట్. మోడలింగ్ స్కూల్లో అగైన్ మోడల్స్ ఎవరైతే యాక్టర్స్ అవ్వాలనుకుంటున్నారో, ఇలా యాడ్ షూట్స్ కానీ, ఇంటర్వ్యూస్, యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలనుకున్నా, సో అండ్ సో ఎనీ వన్ హూ వాంటెడ్ టు బీ ఇన్ దట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్, వి ట్రైన్ ద మోడల్స్ యాజ్ వెల్. సో యా. ఓకే, ఇట్స్ ఫర్ ఓన్లీ లైక్ అడల్ట్స్ ఆర్? ఇట్స్ ఫర్ ఎవ్రీ వన్ అండి. దిస్ ఇస్ ఫర్ ఎవ్రీ వన్. నేను స్పెసిఫిక్గా స్టార్ట్ చేసింది కిడ్స్, మెన్, విమెన్, గర్ల్స్, అండ్ నేను ఎల్డర్స్ కూడా నేను ట్రైన్ చేశాను. నా స్టూడెంట్స్ 43 years ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు హూ ఆర్ ఇన్ టు ఫినిషింగ్ స్కూల్. తర్వాత ఎల్బిజిటిక్యూ వాళ్ళకు కూడా నేను నేర్పిస్తాను. సో ఇట్స్ ఫర్ జెండర్ స్పెసిఫిక్ ఏది లేదండి, ఎందుకంటే ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఇది ఒక సెల్ఫ్ జర్నీ. మనల్ని మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ, మనకేం నచ్చుతుంది, మనకేం సూట్ అవుతుంది, ఏది చేస్తే మనం ఫీల్ గుడ్ ఉంటాము. సో చేసినప్పుడు అందులో నాకు ఎందుకు జెండర్ డెఫినేషన్ అయితే ఏం లేదు. సో ఇట్ ఇస్ ఫర్ ఎవ్రీ వన్, అండ్ ఇలాహి ఈజ్ ఆల్వేస్ ఫర్ ఎవ్రీ వన్. బట్ మిమ్మల్ని చూస్తుంటే చాలా యంగ్గా ఉన్నారు, బట్ యు ఆర్ ఫౌండర్ ఆఫ్ ఇలాయి మోడలింగ్. ఎందుకు ఇది మీకు ప్యాషన్, లైక్ ఈ కెరియర్ ఎలా ఎందుకు చూస్ చేసుకున్నారు? సో ద కెరియర్ స్టార్టెడ్ అంటే 2016 అండి. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మోడలింగ్ కానీ ఇండస్ట్రీ ఆర్ వాట్స్ ఎవర్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్. ఇన్స్పిరేషనల్ స్టోరీ ఏమైనా ఉందా? యా, దిస్ బిహైండ్ స్టోరీ ఏం లేదు, ఇట్స్ జస్ట్ స్టార్టెడ్ జస్ట్ లైక్ దట్. బ్లడ్ లోనే ఉందంటారు, లైక్ యు వాంట్ టు బికమ్ అ మోడల్? No, not, I don't say I born to become a model. I will say I am born to inspire people. I am born to inspire women and men and humans out there is what I feel deep down na chinnapadi nunchi. So 2016 andarlane there's some auditions going on, beauty pageant ki Miss Vishaka. సో నేను అప్లై చేశాను మమ్మీ డాడీకి చెప్పకుండా. అవుట్ ఆఫ్ 200 అప్లికెంట్స్ నేను టాప్ 20లో సెలెక్ట్ అయ్యాను. అండ్ దెన్ వీ గాట్ ట్రైన్ ఫర్ ద నెక్స్ట్ 20 days. ఓకే, మొత్తం మాకు గ్రూమింగ్ కానీ, వాకింగ్ కానీ, తర్వాత బయట సోషల్ యాక్టివిటీస్ కానీ, మాట్లాడడం కానీ, ఎవ్రీథింగ్, డ్రెస్సింగ్, జిమ్, ఫ్రమ్ టాప్ టు బాటమ్ దే ట్రైన్ యూ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ మాట. సో అలాగా మమ్మల్ని ట్రైన్ చేశారు. చేసిన తర్వాత ద ఇన్స్పిరేషన్ స్టోరీ ఇప్పుడు బిగిన్ అయింది అంటే 3 days ప్రయర్ వచ్చేసి మా నాన్నగారికి అనుకోకుండా సడన్ హార్ట్ అటాక్ వచ్చిందన్నమాట. ఓకే, ఆ టైంలో అంటే 3 days నాకు ఫైనల్ ఉంటుండగా హార్ట్ అటాక్ వచ్చింది. సో దాట్స్ మై టర్నింగ్ పాయింట్ ఐ కెన్ సే, అండ్ ఐ హ్యాండిల్డ్ ఇట్ వెరీ వెల్. You didn't give up actually. I know I did not give up. I handled it very well, and my father also supported me. Ellu gelu అని చెప్పారు. ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ అయిన నెక్స్ట్ రోజు అగైన్ ఐ స్టార్టెడ్ మై క్లాసెస్ అండ్ ఐ కంటిన్యూడ్. అండ్ దెన్ ఆ టైంలో కూడా ఐఎమ్ టాప్ 5 అండ్ ఐ వన్ బెస్ట్ స్మైల్. నేను అనుకున్న లోపల చాలా ఏడుస్తున్నారు, బట్ బెస్ట్ స్మైల్ ఎలా వచ్చిందని, బట్ ఇట్స్ ఆల్ ద గ్రేస్. అండ్ నేను అప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఐఎమ్ అలోన్. నా ఫ్రెండ్ నాతో ఉన్నారు, బట్ ఐఎమ్ స్టిల్ అలోన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. పేరెంట్స్ గాని అంతా చేసుకున్నారు, పేరెంట్స్ సపోర్ట్ ఉందా లైక్ ఫుల్ గా 100%? No, definitely not. My father is he's into prison department. Okay, so tana support అయితే ఉంది, బట్ మై మామ్ అందర్ మదర్స్ లాగే మా మామ్ కూడా ప్యాషన్ అంటే లైక్ దే నెగటివ్ గానే ఉంటాయి కదా. సో హౌ యు హ్యాండిల్ యాక్చువల్లీ? పైగా నా ప్రెజెంట్ అయిన తర్వాత వి ఆర్ లాంచింగ్ సమ్ అదర్ షో. మేము అన్ని టీవీ ఛానల్స్ లో వచ్చాము. సో అప్పుడే ఏదో మహిళా సంఘాలు గొడవలు ఏదో చెప్పిన వెంటనే మా మమ్మీ, నేను అన్ని టీవీ ఛానల్స్ లో కనిపించాను.
2017లో. ఓకే. సో అప్పుడు మమ్మీ జడిచిపోయారు, ఇంకా అప్పటి నుంచి నో బట్ స్టిల్ ఇప్పటికి లైక్ ఐ థాట్ మామ్ విల్ బి ఫీల్ No, ప్రౌడ్. అక్కడ వాళ్ళు ద డెఫినేషన్ ఆఫ్ బ్యూటీ పెజెంట్ ని వాళ్ళు డిఫరెంట్ గా తీసుకెళ్లారు. ఓకే. అంటే అమ్మాయిల్ని Yeah. ఇలా చేస్తున్నారు, అమ్మాయిల బాడీ పార్ట్స్ ని డిఫైన్ చేస్తున్నారు, అండ్ ఆల్ దిస్ డిఫరెంట్ స్టఫ్ విచ్ ఐ డోంట్ వాంట్ టు రివీల్, బట్ దిస్ సమ్ డిస్టర్బెన్స్ హ్యాపెండ్. సో పొలిటికల్ డిస్టర్బెన్స్ అనుకోండి అయింది. అండ్ దెన్ మా మమ్మీ భయపడ్డారు, అమ్మో పిల్లకి ఏమైనా అవుతుందేమో, ఇది కాదు కదా, అందరూ పాయింట్అవుట్ చేస్తున్నారు, 10 మందికి తెలిసేది 100 మందికి ఇప్పుడు తెలిసింది తను ఇప్పుడు చేస్తుంది అని చెప్పి. అండ్ దెన్ నేను చిల్ పట్టించుకోలేదు, ఇట్స్ ఓకే ఇలా అయినా ఫేమస్ అయ్యానా అన్న థాట్లో ఉన్నాను అంతే తప్ప దేర్ ఇస్ నథింగ్. బట్ నా ఇప్పుడు కూడా మా మమ్మీకి ఇష్టం లేదు, కొంచెం కొంచెం షీఈస్ యాక్సెప్టింగ్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఎందుకంటే ప్రతి మామ్ ఇప్పుడు కూడా యా ఇప్పుడు కూడా మీరు ఇప్పుడు కూడా షీ డోంట్ లైక్ యు ఇప్పుడు ఆర్ ద లైక్ now I'm a founder. ఓకే. సో now she's fine. నేను మోడలింగ్ చేస్తే తనకు నాట్ ఓకే, బట్ కొన్ని సార్లు షీల్ బి ఫైన్, కొన్ని సార్లు షీఈస్ నాట్. మేబీ షీ హాస్ తన రీజన్స్ అనుకుంటే తన రీజన్స్ అనుకుంటే. అండ్ ఐ థింక్ నాది నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అండి, సో ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్. అయినా అందులో ఫ్యాషన్ ఇండస్ట్రీ అంటే ఇట్స్ చాలా ఫేస్ చేస్తూ ఉంటారు, క్రిటిసిజం Yeah. అవ్వండి, తొక్కేయడం. మరి మనం సినిమా ఫీల్డ్ లోనే చూస్తే అలా మీరు యాక్టింగ్ కూడా చేశారు కదా. కొన్ని బట్ అవి రిలీజ్ కాలేదు లైట్. బట్ ఓకే. బట్ జరుగుతుంటాయి కదా ఫ్యాషన్ వల్ల, మీరు ఏమైనా పాలిటిక్స్ అవన్నీ చూసారు? పాలిటిక్స్ డెఫినెట్లీ ఎస్. అంటే ఇప్పుడు నేను ఒకరికి రిజెక్ట్ చేశాను, సి ఏదో ఈవెంట్ లేదా సంథింగ్, ఎవరినో ఏదో రిజెక్ట్ చేశాను, దట్ ఐ డోంట్ వాంట్ టు డూ బికాస్ దే ఆర్ మిస్బిహేవింగ్ విత్ మీ ఆర్ ఎస్ దే ఆర్ నాట్ ప్రాపర్ అండ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ దెమ్ అనే టైంలో నేను రిజెక్ట్ చేస్తాను ఆబ్వియస్లీ, బికాస్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అండ్ ఐ డోంట్ వాంట్ టు డూ. సో అలా రిజెక్ట్ చేసినందుకు నెక్స్ట్ టైం నా ఆపర్చునిటీస్ మొత్తాన్ని కూడా వాళ్ళు ఆపేశారు. ఓకే. అండ్ అదేంటంటే ఒక్కళ్ళు దగ్గర నేను రిజెక్ట్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పి, సో నాకు ఆ క్యాడర్లోనే నాకు ఒక నెక్స్ట్ 1 year వరకు నాకు ఎలాంటి ఆపర్చునిటీస్ రాకుండా చేశారన్నమాట, విచ్ ఐ స్టిల్ రిమెంబర్. ఇప్పుడు అగైన్ దే కాల్ మీ అండ్ దే ఆస్క్ మీ ఫర్కి బెరీ మోడల్స్ ఉన్నారా, నువ్వు బాగా చేస్తున్నావు, యు ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్, నువ్వు గివ్ అప్ ఇవ్వలేదని వాళ్ళంతా వాళ్ళు కాల్ చేసి అడుగుతున్నారు. నౌ ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్, బట్ స్టిల్ వన్స్ వాళ్ళు చేసింది అయితే మర్చిపోలేను కదా. అవును. యా దట్స్ ఆల్వేస్ దేర్. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? లైక్ 2016 లో మీ మోడలింగ్ కెరియర్ స్టార్ట్ అయింది. 2016 స్టార్ట్ అయింది, 2016 ఎండ్ అయిందేమో అనుకుంటున్నాను నేను. 2016 స్టార్ట్ అయింది, దాని తర్వాత ఐ బీన్ యాజ్ అ మోడల్ కోఆర్డినేటర్ ఫర్ మిస్ రాజమండ్రి, మిస్ వెస్ట్ గోదావరి, మిస్ ఏపీ. సో ఆ చేస్తున్న టైంలోనే ఏమైందంటే కొరియోగ్రాఫర్ రాలేదు, ఎవరైతే మోడల్కి గ్రూమ్ చేస్తారో వాళ్ళు రాలేదు. సో నా బ్లడ్లో ఆ ఇనిషియేషన్ ఉంది, సో ఐ టుక్ దట్ ఇనిషియేషన్ అండ్ స్టార్టెడ్ గ్రూమింగ్ దెమ్. ఐ ఫెల్ట్ గుడ్, ఐ ఫెల్ట్ నైస్. అందరూ వచ్చి అప్రిషియేట్ చేయడము, తర్వాత వాళ్ళని తీర్చిదిద్దడం అంటారు కదా, అది చేస్తున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ కళ్ళల్లో హ్యాపీనెస్, వాళ్ళలో హ్యాపీనెస్, ఐ ఫెల్ట్ గ్రేట్. సో ఐ థాట్ ఐ కెన్ గ్రూమ్ పీపుల్. సో దెన్ 2016 వచ్చింది ఇంకా 2016 నుంచి స్టార్ట్ అయింది. సో ఐఎమ్ డూయింగ్ మై బీటెక్. ఓకే. ఈవినింగ్ టైమ్స్ ఆర్ ఎల్స్ ఖాళీ టైంలో ఉన్నప్పుడు ఐఎమ్ ఆల్సో డూయింగ్ మోడలింగ్ ఆర్ ఎల్స్ ఐఎమ్ డూయింగ్ అ ఫ్యాషన్ షోస్ ఆర్ ట్రైనింగ్ పీపుల్. ఇలా సైమల్టేనియస్గా ఐ స్టార్టెడ్ డూయింగ్ స్టఫ్. సో అలా బ్యాలెన్స్ చేసుకొని అలా వచ్చనమాట. ఇప్పుడు ఇంతవరకు ఇప్పుడు ఈ ఇయర్స్ లో 2020 లో స్టార్ట్ చేసినట్టున్నారు, లైక్ ఇలాహి 2020. నౌ ఇట్స్ 2024. చేంజ్ ఏం చేశారు? లైక్ వాట్స్ ద హౌ యూ సక్సెస్ ని ఎలాగా ఉంది? సక్సెస్ ఇస్ గోయింగ్ అండి, ఇట్స్ ఎవ్రీ డే ఇట్ ఈస్ గ్రోయింగ్. ఐఎమ్ టచ్ వుడ్, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. అండ్ జనాలకి అర్థమవుతుంది ఇలాహి ఏంటి అన్నది. అండ్ పీపుల్ ఆర్ లిటరలీ వాంటెడ్ టు గెట్ ట్రాన్స్ఫార్మ్, లిటరలీ వాంటెడ్ టు బిల్డ్ దెమ్ సెల్ఫ్. అందరికీ, ఆడవాళ్ళకైనా అబ్బాయిలకి అమ్మాయిలకైనా ఏం కావాలండి, ఒక సెల్ఫ్లో ఉంటుంది కదా, రెడీ అవ్వాలి, తయారవ్వాలి, అందంగా కనిపించాలి, ఒకళ్ళు అప్రిషియేట్ చేయాలి, వాట్స్ ఎవర్ ఉంటుంది. సో అలానే ఇలాహి ఈజ్ వేర్ ఇట్ విల్ టీచ్ యూ ద రైట్ థింగ్స్. ఏదో మీకు నచ్చేసింది కొనేసుకున్నారు వేసేసుకున్నారు కాకుండా రైట్ థింగ్స్ నేర్పిస్తుంది, సో దాట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు నో వాట్ టు బై, వాట్ నాట్ టు బై. అదొకటి తెలుస్తుంది, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలా గీక్తున్నారు చాలా మంది, చాలా మంది హస్బెండ్స్ బాధపడుతున్నారు, డాడీస్ బాధపడుతున్నారు, మమ్మీస్ ఎన్ని ఖర్చు పెడుతున్నారని. సో యా మేము ఇవన్నీ కూడా నేర్పిస్తాం అన్నమాట. యాక్చువల్లీ గ్రూమింగ్ ద ఫినిషింగ్ స్కూల్ అండ్ థాట్ చాలా బాగుంది. బట్ ఈ రోజుల్లో మన డ్రెస్సింగ్ సెన్స్ ఐ థింక్ ఫినిషింగ్ స్కూల్ అనేది ఫారిన్ కంట్రీస్ లోనే ఉంది. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ నార్త్ ఇండియా, ఐ థింక్ ఇట్స్ ఓన్లీ వన్.
South India, this is the only first one is దట్స్ వై ఐ mine. ఫీల్ లైక్ ఓ ఇట్స్ రియలీ గుడ్. Yeah. యాక్చువల్లీ మాకు ఉండే ఇలాగ ఎవరైనా గ్రూమ్ చేస్తే ఎప్పుడు బయటకు వెళ్తాం మేము, మాకు రెడీ అవ్వాలి తెలియదు ఎలా రెడీ అవ్వాలి. So yeah, we have అనుకుంటాం. basically we have 3 types of courses. So 3 days course ఉంది. మీరు వచ్చి జస్ట్ తెలుసుకోవడానికి ఏంటి అని తెలుసుకోవడానికి 3 days కోర్స్ ఉంది, అండ్ 7 days కోర్స్ అండ్ 15 days కోర్స్. సో ఇందులోనే మేము మోస్ట్ ఆఫ్ ద థింగ్ మీకు చెప్పేస్తాం. లేదు ఇంకా మీరు ఇంకా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకుంటున్నారు, ఇంకో ద బెస్ట్ లెవెల్ వెళ్ళాలి అనుకుంటున్నారంటే నెక్స్ట్ 15 daysకి మీరు కంటిన్యూ చేస్తారు. ఐ డోంట్ వాంట్ టు కీప్ సమ్ వన్ ఫర్ 1 month 6 months అని పెట్టేసి వాళ్ళని అక్కడ ఉంచేసి ఇవ్వకుండా, అంటే లైక్ ప్రాపర్ గైడెన్స్ ఇవ్వకుండా అంతసేపు చెప్పినా కూడా వేస్ట్. అండ్ పీపుల్కి అంత టైం లేదు. ఎవ్రీ వన్ నీడ్ దట్ క్రాష్ కోర్స్. సో ఆఫ్టర్ 1 year ఆఫ్ మీ సీరియస్ డిస్కషన్ విత్ మై సెల్ఫ్ ఎవ్రీ డే కోవిడ్ టైంలో ఐ కేమ్ అప్ విత్ దిస్ సొల్యూషన్కి లెట్స్ క్రియేట్ సంథింగ్. ఇట్స్ ఫర్ ఎవ్రీ వన్, మెయిన్లీ ఫర్ అ ఉమెన్. ఎవరైతే పెళ్ళి అయిపోయిన తర్వాత, ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటారో జర్నీ, వాళ్ళ బాడీ చూసుకుంటారు, ఏంటి ఇలా అయిపోయాము, ఏంటి ఇది అదని, స్టిల్ రిగార్డ్లెస్ ఆఫ్ దర్ బాడీ, రిగార్డ్లెస్ కలర్, అప్పుడప్పుడు ఫీల్ అయ్యి ఎవ్రీ వన్ ఆర్ ఫ్రీకింగ్ బ్యూటిఫుల్. వాళ్ళ హార్ట్తో ఇఫ్ దే ఆర్ పాజిటివ్, దే ఆర్ బ్యూటిఫుల్ సోల్స్. సో రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ యు ఆర్, వీ ట్రై టు గివ్ యూ సమ్ టిప్స్ అండ్ ట్రిక్స్ వేర్ యూ కెన్ ఫీల్ కాన్ఫిడెంట్. అంటే నేను మొత్తం చెప్పలేను, బింబుష్ అని అనగానే మీరు ఫెయిర్ అయిపోతారు, బింబుష్ అనగానే మీరు సన్నం అయిపోతారు నేను చెప్పలేను. బట్ కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను, సో దట్ ఇప్పుడు కాకుండా కొంచెం ఎన్హాన్స్ అవుతారు, ఇంకొంచెం బెటర్ కనిపిస్తారు. సో యూ విల్ ఫీల్ గుడ్ అబౌట్ యువర్ సెల్ఫ్. వెన్ యూ ఫీల్ గుడ్ అబౌట్ యువర్ సెల్ఫ్, యూ విల్ బి పాజిటివ్. సో మీరు పాజిటివ్ ఉన్నప్పుడు మీ చుట్టుపక్కల కూడా పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తారు. సో దే విల్ ఆల్సో గెట్ ఇన్స్పైర్డ్, దే విల్ ఆల్సో ఫీల్ పాజిటివ్. సో ప్రతి ఒక్క ఇంట్లో ఒక పాజిటివ్ సోల్ అందరూ ఉండాలి. సో మనకి మనం హ్యాపీగా ఉన్నప్పుడు ద గుడ్ హార్మోన్స్ విచ్ రిలీజ్ ఫ్రమ్ అవర్ బాడీ. ఐ నో దట్ ఫీలింగ్. సో ఆ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఇట్ విల్ బి వెరీ నైస్.